హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గంగవాయల కూర పప్పు చేద్దామండి. చాలా చాలా హెల్తీ కదా గంగవాయల కూర పప్పు. జనరల్లీ గంగవాయల కూర కొంచెం తినడానికి అంటే అది ఏ టేస్ట్ ఉండదు కాబట్టి తినడానికి కొంచెం ఇష్టం అనిపించదు. బట్ ట్రస్ట్ మీ, పప్పులో వేసి చూడండి ఎంత యమ్మీగా ఉంటుందంటే. ఈ ఈ పప్పు చేయడానికి నేను కందిపప్పుని 2 hours ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను కుక్కర్ యూస్ చేయట్లేదు. నానమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసిన స్టైల్లో చేస్తున్నాను. కుక్కర్ లేకుండా డైరెక్ట్ గిన్నెలో చేస్తున్నాను అనమాట. 2 hours నానిన తర్వాత పప్పు ఇంత ఇంత బాగా అది అప్పటికే అది మనం ఇట్లా ప్రెస్ చేస్తే చిరిగిపోతుంది, అంత నానిందనమాట. ఓకే, ఇప్పుడు పప్పులో వాటర్ కడిగేసి వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, పసుపు వేసి స్టవ్ ఆన్ చేద్దాం. గంగవాయిల కూరని చక్కగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, పప్పు బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. అసలు నిజంగా అండి, కుక్కర్ మనము గ్యాస్ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వద్దని యూస్ చేస్తాం, కానీ ట్రస్ట్ మీ ఇట్లా చేస్తే అసలు దాని టేస్ట్ చాలా యమ్మీ అండి. మన పెద్దవాళ్ళు చేసిన రెసిపీస్ రియల్లీ అసలు అవి చాలా హెల్దీ, అందుకనే వాళ్ళు ఇప్పుడు కూడా అంత హెల్దీగా ఉన్నారు. ఓకే, చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోతుందో. నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు ఇంత చక్కగా ఉడుకుతుంది. మనం అది నానకుండా డైరెక్ట్ వేస్తే మాత్రం చాలాసేపు మనము కుక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, పప్పు ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మనం దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక బిగ్ ఆనియన్ అండ్ 7-8 పచ్చిమిర్చి వేసాను నేను. ఇవి వేసేసి ఒకసారి కలిపి మళ్ళీ లిడ్ పెట్టుకొని ఇంకాసేపు వదిలేద్దాం. ఇవి ఒక్కొక్కటిగా వేయాలి. అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసినట్టు వేస్తే పప్పు ఉడకదండి. కాబట్టి మనం దాన్ని చూసుకుంటూ వేయాలన్నమాట, ఒకటి తర్వాత ఒకటి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసేసి మెంతి ఆకు చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు కూడా వేసేసి మళ్ళీ లిడ్ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి కలుపుదామండి. చూడండి, ఉడికిపోతుంది చక్కగా. అసలు ఎంత బాగా అంటే, అండ్ కుక్కర్లో వేసిన దానికి గిన్నెలో ఉడికించిన దానికి తేడా ఏంటంటే, కుక్కర్లో మొత్తం స్మాష్ అయిపోతుంది కదా, కానీ ఈ గిన్నెలో ఉడకడం వల్ల పప్పు అపీరెన్స్ కానీ అసలు రియల్లీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుందండి. ఓకే, ఇప్పుడు టొమాటో వేద్దాం. పప్పు 70%, 70-80% ఉడికిన తర్వాత టొమాటో వేస్తున్నాం. ఎందుకంటే పప్పు ఉడకక ముందు మనం వేసామనుకోండి, కుక్కర్ కాదు కదా, అందుకనే పప్పు ఉడకదు. కాబట్టి 80% పప్పు ఉడికిన తర్వాత లాస్ట్లో టమాటో వేసాను. ఇప్పుడు మళ్ళీ కాసేపు పెట్టేసి కాసేపు లిడ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఫైనల్లీ కడిగి కట్ చేసి పెట్టుకున్న గంగవాయల కూర వేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది త్వరగా ఉడికిపోతుందండి. గంగవాయల కూర అసలు చాలా క్విక్గా, కర్రీ కూడా చేసుకోవచ్చు. ఎంత క్విక్గా అంటే చాలా క్విక్గా ఉడికిపోతుంది అనమాట. ఫైనల్లీ గంగవాయల కూర వేసేసి తర్వాత ఇది కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు సాల్ట్ అండ్ కారం వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ కాసేపు ఒక 2 minutes లిడ్ పెట్టి వదిలేద్దాము. ఫైనల్లీ 1 full spoon సాల్ట్ అండ్ కారం మనము పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం చాలా అక్కర్లేదు. అండ్ పప్పులలో కారం ఎక్కువ వేయొద్దండి, ఆ కలర్ సాంబార్లో వేసుకోవచ్చు, కానీ ఇలాంటి ఆకుకూర పప్పులలో పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు కారం కూడా వేసేసి మళ్ళీ మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes దాన్ని ఉడకనిచ్చి అప్పుడు తాలింపు పెట్టుకుందాము. చాలా 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 కమ్మగా ఉందండి అసలు. అంటే నాకు మా మమ్మీ చెప్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడు పప్పు మనకి టైం ఉంటే కుక్కర్లో కాకుండా గిన్నెలో ఉడికించుకుంటే టేస్ట్ ఉంటుంది, కానీ మనకి అంత టైం ఉండదు కదా. హడావుడిలో మనం ఏం చేస్తాము, కుక్కర్లో పడేసి అన్నీ వేసేసి పెట్టేస్తాం. బట్ ఇట్లా ఎప్పుడైనా టైం ఉంటే ఇట్లా చేసి చూడండి, రియల్లీ అసలు ఎంత కమ్మగా ఉందో. ఇంకా పచ్చి మామిడికాయ ఉంటే బాగుంటుందండి దీంట్లో. బట్ ఇప్పుడు మనకి దొరకవు కాబట్టి టొమాటో వేసాను, లేదంటే టొమాటో కాకుండా పచ్చి మామిడికాయ గంగవాయల కూర వేసి చేస్తే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఓకే, తాలింపు పెట్టేసుకుందాము. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వెయ్యాలి, బట్ లేదు. ఓకే, తాలింపు పెట్టేసుకుందాం. ఆహా, ఎంత మంచి కమ్మటి సువాసన వస్తుందో. ఓకే, ఇప్పుడు పప్పు అయిపోయిందండి. గంగవాయల కూర టొమాటో పప్పు అయిపోయింది. దాన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. చపాతీలోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, అన్నంలోకి బాగుంటుంది చాలా చాలా. ఇంకా దీనికి పక్కన టొమాటో పచ్చడి, మామిడికాయ పచ్చడి అలాంటివి ఏమైనా ఉంటే ఆహా,
చాలా యమ్మీ కాంబినేషన్. వేడి వేడి అన్నంలో నెయ్యి, గంగవాయల కూర పప్పు, టొమాటో పచ్చడి వేసుకొని తినండి. ఏ నాన్ వెజ్ అక్కర్లేదు, అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. గంగవాయల కూర ఇట్లాంటి లీఫీ వెజిటబుల్స్ పిల్లలకి పెట్టాలండి పప్పులో. కర్రీగా చేస్తే పిల్లలు తినరు. ఇట్లా పప్పులో అయితే కొంచెం వాళ్ళు ఎక్కువగా గొడవ చేయకుండా తినేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి గంగవాయల కూర టొమాటో పప్పు ఈ స్టైల్లో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.